సాధారణంగా మనకి ఒళ్ళు నొప్పులున్నా కానీ, తలనొప్పి ఉన్నా, ఫీవర్ ఉన్నా మనం రెగ్యులర్‌గా వాడే టాబ్లెట్ ఒకటి డోలో 650. ప్రతి ఒక్కరి ఇంట్లో మనం కూరగాయలు కానీ, ఇంట్లో సామాను ఎలా అయితే స్టోర్ చేసి పెట్టుకుంటామో, అదే విధంగా ఈ టాబ్లెట్స్‌ని కూడా మనం ఇంట్లో స్టోర్ చేసి పెట్టుకుంటాం. మనకు కొంచెం కూడా హెల్త్‌లో డిఫరెన్షియేషన్స్ వచ్చినాయి అనంటే మనం ఈ టాబ్లెట్స్ అయితే రెగ్యులర్‌గా వాడుతూ ఉంటాం. దాదాపు కరోనా టైమ్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకైతే వీటి వాడకం అనేది ఎక్కువ శాతంలో పెరిగిపోయిందని చెప్పేసి నిపుణులు తెలుపుతున్నారు. అదే విధంగా అసలు ఈ డోలో 650 అనే టాబ్లెట్స్ ఎందుకు వాడతారు? అసలు దేనికోసం వాడాలి? ఇంతగనం వీటి యొక్క ఉపయోగం ఎందుకు ఎక్కువ అయిపోయింది అన్న విషయాలన్నిటి పైన కూడా చర్చించడానికి మనతో పాటు గౌట్ డాక్టర్ అదేవిధంగా జనరల్ ఫిజిషియన్ అయిన డాక్టర్ వసంత్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సో సార్ మన అంటే రెగ్యులర్‌గా ఏదైనా జ్వరం వచ్చినప్పుడు గానీ, ఏదైనా ఒళ్ళు నొప్పులు ఉన్నప్పుడు గానీ, డోలో 650 అనే టాబ్లెట్‌నయితే రెగ్యులర్‌గా యూజ్ చేస్తూ ఉంటాం. అసలు ఈ డోలో 650 ఎందుకు యూజ్ చేయాలి? డోలో 650 అనేది ఒక కంపెనీ పేరు. మనం దాని పదం యూజ్ చేయొద్దు. పారాసిటమాల్ 650 అని చెప్పొచ్చు. ఈ పారాసిటమాల్ 650 అనేది మన ఇండియాలోనే హైయెస్ట్ స్ట్రెంగ్త్‌గా మనం యూజ్ చేస్తున్నాం. బట్ పారాసిటమాల్ 500 ఈజ్ ఎనఫ్. సరిపోతుంది ఫీవర్ తగ్గనీకి. ఓన్లీ ఫీవర్ తగ్గనీకే. ఇన్ఫెక్షన్ పోనీకి కాదు. ఇది ఒక ఊతపదంగా మనకు చాలామంది టీవీలలో లేకుండా రాజకీయ మీరు అసెంబ్లీలో చూసినట్టు కేసీఆర్ గారు పారాసిటమాల్ వేసుకొని కరోనాకు తగ్గిపోతుంది అన్నారు. మీరు ఇప్పటికి కూడా ఉంటుంది. బట్ పారాసిటమాల్ కాదండి. ఫీవర్ తగ్గించనీకే. ఇప్పుడు హై గ్రేడ్ ఫీవర్ ఉంది, 102, 103 ఉంది. ఒక టెంపరేచర్ని ఒక కంట్రోల్లోకి తీసుకురావడానికి పారాసిటమాల్ ఆ సమయంలో యూజ్ చేస్తాం. బట్ దీని వెనకాల పెద్దది ఏదంటే ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, వైరల్ ఇన్ఫెక్షన్, ఫంగల్ ఇన్ఫెక్షన్, ఇంకా క్యాన్సర్స్ లాంటి దాంట్లో కూడా మనకు టెంపరేచర్ అనేది రావడం జరుగుతుంది. సో మనం ఈ ఫీవర్ని కంట్రోల్ చేయాలంటే ఇన్ఫెక్షన్ని ఫస్ట్ కంట్రోల్ చేయాలి. అందుకే అంటారు, మీరు ఓవర్ ద కౌంటర్ వెళ్ళి డ్రగ్స్ తీసుకొని పారాసిటమాల్ తీసుకొని వేసుకుంటే ఆ వ్యాధి లోపల ఉన్నది ముదురుతుంది. ముదిరి ఇంకా ఎక్కువ సమస్యలు క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు కోవిడ్ టైంలోనే మనం చూసాము. కోవిడ్ టైంలో పారాసిటమాల్ వేసుకున్నారు. లాస్ట్కి లంగ్ ఇన్ఫెక్షన్ పెద్ద అయిపోయి హాస్పిటల్ అడ్మిట్ అయిపోయి చూసాం. దానికి సరి అయిన ట్రీట్మెంట్ వాడినట్టయితే ఇటువంటి సమస్య రాదు. బేసిక్ థింగ్ ఏంటంటే చాలామంది ఫీవర్ లేకున్నా అని కూడా వేసుకుంటున్నారు. ఇప్పుడు మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, డాక్టర్ గారు రాస్తారు, పారాసిటమాల్ తీసుకోండి, జ్వరం ఉంటేనే తీసుకోండి అని చెప్తారు. కానీ మనం ఏం చేస్తామంటే వారం రోజుల పాటు ఫీవర్ 1 డే 2 డేలో తగ్గిపోయేది ఉంటుంది, కానీ మిగతా 5-6 రోజులు కూడా వాడతారు. దట్ ఈజ్ మోస్ట్ డేంజరస్ అంట. ఎందుకంటే లివర్లోనే దాని మెటబాలిజం ఉంటుంది. ఆ లివర్ మెటబాలిజంలోనే ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. అలానే కంటిన్యూస్గా లివర్ని స్ట్రెస్లో మనము అది చేస్తాం. పారాసిటమాల్ అనేది మనకు మంచి చేస్తుంది, కానీ మనం ఇంకెక్కువ మోతాదులో తీసుకున్నట్టయితే దాన్ని మన లివర్ని సర్వనాశనం చేసి మీ ప్రాబ్లమ్స్ ఇంకా డిసీజ్ జ్వరం తగ్గిపోయి ఉండొచ్చు, కానీ మిగతా సమస్యలు అంటే ఫ్యాటీ లివర్ రావడం, గ్రేడ్ 1, గ్రేడ్ 2, ఆ తర్వాత సిరోసిస్ ఆఫ్ లివర్ ఇలా దారితీస్తుంది. సో మోస్ట్ ఆఫ్ ద టైం నేను నా ప్రతి పేషెంట్కి అదే చెప్తాను, ఫస్ట్ జ్వరం తగ్గిందా అండి, ఓకే, లీవ్ ఇట్ ద పారాసిటమాల్. మిగతా మల్టీవిటమిన్స్ ఆర్ యాంటీబయాటిక్స్ యూ కెన్ కంటిన్యూ ఫర్ 5 to 6 days అని చెప్తాను. సో, అంటే ఇప్పుడు మీరంటున్నారు కదా! ఫీవర్ అనేది మనకి దాదాపుగా చాలా రకాలుగా వస్తుంది. అంటే ఫారెన్ బాడీస్ బాడీలోకి ఎంటర్ అయినప్పుడు గానీ, లేదా క్యాన్సర్ ఉన్నా కానీ బాడీ టెంపరేచర్ అనేది పెరుగుతూ ఉంటుందని అన్నారు. అంటే ఇది మిగతా డాక్టర్‌లకు తెలీదా? ఎందుకు మరి వాళ్ళు కూడా చాలా వరకి ప్రిస్క్రిప్షన్స్‌లలో ఫీవర్ అనగానే మనకి పారాసెటమాల్స్ రాసిస్తా ఉంటారు. సో, అంటే వాళ్ళకి కూడా తెలుసు కదా! ఈ పారాసెటమాల్ ఎక్కువ శాతంలో ఉపయోగించడం వల్ల వాళ్ళకి ఇంకా ఆరోగ్యపరంగా అనర్థాలొస్తాయని తెలుసు కదా! మరి అయినా కూడా ఎందుకు అంత ఎక్కువ మోతాదులో ప్రిస్క్రైబ్ చేస్తున్నారు? ఎక్కువ డాక్టర్లు అనేది కాదు, క్వాలిఫైడ్ డాక్టర్స్ విల్ ఆల్వేస్ సే పారాసిటమాల్ మీరు జ్వరం తగ్గగానే ఆపేయండి. ఎస్ఓఎస్ అని ఉంటుంది, తెలుసా? ఎస్ఓఎస్ అని పక్కన పెడతారు. అవసరం ఉన్నప్పుడు పారాసిటమాల్ తీసుకోండి, ఎమర్జెన్సీగా అంటే జ్వరం వచ్చినప్పుడు. దెన్ కన్సల్ట్ ద డాక్టర్ అంటాం. డాక్టర్ ఏం చేస్తారంటే ఒక యాంటీబయాటిక్ కానీ యాంటీవైరల్ కానీ మిగతా సప్లిమెంట్స్ అన్ని పెట్టేసి దే విల్ గివ్ ద ట్రీట్మెంట్. ఇప్పుడు డాక్టర్స్ అందరూ చేస్తారని కాదు, అందరూ కూడా దే ఫాలో ద ప్రోటోకాల్. జ్వరం తగ్గిందంటే పారాసిటమాల్ ఎందుకు వేసుకోమంటారమ్మా? వేసుకోమన్నారు. బట్ యూ పీపుల్ షుడ్ అండర్స్టాండ్, కామన్ మ్యాన్ అందరు కూడా చూసేవాళ్ళు, ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి జ్వరం తగ్గిందంటే పారాసిటమాల్ రోలే లేదు, జీరో. అంటే ఇప్పుడు ఒంటి నొప్పులు, పెయిన్స్, వీక్నెస్ ఉంటుంది. మీరు ఆ వీక్నెస్ని హై ప్రోటీన్ డైట్ కానీ లేకుంటే మీరు మల్టీవిటమిన్ తీసుకొని
లేకుంటే అది కాకపోతే మంచి ఫుడ్ తీసుకున్నట్టయితే మీ వీక్నెస్ అనేది పోతుంది. దానికి పారాసిటమాల్ ఒక ట్రీట్మెంట్ కాదు. ఫీవర్కి తగ్గితే ఆపేయండి. జాయింట్ పెయిన్స్ సివియర్గా ఉంది, నేను నడవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు కూడా ఒక 5-6 రోజులు తప్ప వేసుకోవద్దు. దాని సమస్య ఇప్పుడు జాయింట్ పెయిన్స్ ఉంది. ఆ జాయింట్ పెయిన్స్కి మీరు నెలల తరబడి మీరు వేసుకొని అవసరం లేదు. దట్ పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు జాయింట్ పెయిన్స్, నీ జాయింట్ అరిగిపోయిందమ్మా, అరిగిపోయిన దానికి మీరు పారాసిటమాల్ విత్ అనాల్సిక్ మిగతా ఎసెక్లోఫినాకో డైక్లోఫినాకో వేసుకుంటారు. ఏమవుతుంది? నొప్పి జస్ట్ అక్కడ మందం ఒక గంట మాత్రమే తగ్గుతుంది. బట్ పర్మనెంట్ సొల్యూషన్ ఏంది? ఆ జాయింట్ రిప్లేస్మెంట్. ఇంకా మిగతా జాయింట్స్లలో ఎనీ ఇన్ఫ్లమేషన్ ఉంది, చికెన్ గునియాలో ఒక టైప్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్ వస్తుంది, దట్ టు బి రిమూవ్. అవి రిమూవ్ చేసే మార్గాలు ఉన్నాయి. దెర్ ఈస్ అ ట్రీట్మెంట్ ఫర్ దట్ వన్. అలా అని చెప్పేసి పారాసిటమాల్ని దినాలు, రోజులు, మంత్స్, ఇయర్స్ తరబడి వేసుకునే వాళ్ళకు నేను ఒకటే హెచ్చరిస్తున్నాను, లివర్ పాడైపోతుంది, కిడ్నీస్ కూడా పాడైపోతుంది. సో అంటే ఇప్పుడు కరోనా టైంలో కూడా మనం చూసుకున్నట్టయితే కరోనా వచ్చిన వాళ్ళకైనా కూడా రాకుండా ఉండడానికైనా కూడా పారాసెటమాల్ అనేది బాగా పనిచేస్తుందని చెప్పి అప్పట్లో బాగా పబ్లిష్ చేశారు. జనాలు కూడా చాలా వరకు వీటిని వాడడం జరిగింది. అంటే దీని వెనకాల ఏమైనా స్కామ్ ఉందా, లేకపోతే జనరల్గానే పారాసెటమాల్ వేసుకుంటే ఈ బాడీ పెయిన్స్, ఫీవర్ అనేది తగ్గుతుందన్న ఒక ఉద్దేశంతో చెప్పారా? నేను ఇప్పుడు చెప్తున్నాను, మన దేశంలో డాక్టర్స్ కానీ, సైంటిస్ట్, రీసెర్చర్స్ కానీ, సైంటిస్టులకు కానీ వాళ్ళు మాటలు చెప్పట్లేదమ్మా. రాజకీయ నాయకులు అసెంబ్లీలో కూర్చొని ఒక సీఎం కేసీఆర్ గారు డైరెక్ట్గా మీరు పారాసెటమాల్ వేసుకోండి కరోనా పోతుంది అన్నారు. అలాంటి పదాలు యూజ్ చేస్తున్నప్పుడు చాలామంది వాళ్ళ ఫాలోవర్స్ ఉంటారు, అలాంటి వాళ్ళతో ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు సినిమా యాక్టర్లో లేకుంటే మిగతా వాళ్ళు సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్, సో మీరు పారాసెటమాల్ వేసుకోండి డోలో 65 దీంతో అనే పదమే చాలా అనర్థాలకు దారితీస్తుంది. నేను ఇప్పుడు కూడా మీరు ప్రతి ఒక్కరు కూడా ప్రజలు మీరు ఒక్కసారి పారాసెటమాల్ గురించి మీరు నెట్లో చూసినా ఎక్కడ చూసినా మీకు క్లియర్గా చదవచ్చు ఈజీగా, దాని అర్థం తెలుస్తుంది. అందుకే నేను అదే అంటాను, దయచేసి ఎవరు కూడా సైన్స్ బట్టి వెళ్ళగలే కానీ ఏదో రాజకీయ నాయకుడో లేకుంటే ఇన్ఫ్లుయెన్సర్సో ఎవరో చెప్తే మాత్రం వెళ్ళొద్దు. బికాజ్ ఆఫ్ దట్ నేను ఇప్పుడు సింపుల్గా చెప్తాను, వైరస్ అనేది లివర్ మీద డ్యామేజ్ చేస్తుందమ్మా. మీరు పారాసిటమాల్తో ఇంకా డ్యామేజ్ చేస్తూనే ఉంటారు. ఆల్రెడీ లివర్ని హెపటైటిస్ అనేది ఉంటుంది, లివర్ ఎంజైమ్స్ అన్నీ డిస్టర్బ్ అవుతాయి. చూసుకోండి మీరు, మీ రిపోర్ట్స్, మీ దగ్గర వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా దాని మీద పుండు మీద కారం చల్లినట్టు ఒక పారాసిటమాల్, జ్వరం ఉంటే వేసుకోండి, తప్పనట్లేదు, మార్గం లేదు కాబట్టి. బట్ జ్వరం తగ్గిన తర్వాత కూడా దాని మీద పుండు మీద కారం చల్లుతూ ఉంటే లివర్ డ్యామేజ్ తప్ప ఇంకేం ఉండదు. సో అంటే ఇప్పుడు ఈ డోలో 650ని మీరు అన్నట్టు అంటే మనకి ఫీవర్ తగ్గేంత వరకు వేసుకుంటే ప్రమాదం లేదు, దాని తర్వాత కూడా దాన్ని వాడడం వల్ల అనర్థాలు జరుగుతాయని అంటున్నారు. అంటే ఈ ఫ్యాటీ లివర్ కాకుండా ఇంకా వేటిపైన, ఏ ఆర్గన్స్ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది? లివర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గన్. లివర్ బాగుంటేనే మనిషి బాగుంటాడు, లివర్ లేకపోతే సర్వనాశనం. సెకండ్ కిడ్నీ మీద ఇవన్నీ డిపాజిట్స్ అన్నీ కూడా ఇవన్నీ వేస్ట్ మెటీరియల్. 85% పారాసెటమాల్ మనం ఒక 100% పారాసెటమాల్ మనం లోపల పోతే 85% వట్టిగానే పోతుంది మూత్రం ద్వారా. అవన్నీ కూడా డిపాజిట్ అయిపోయి కిడ్నీ మీద కూడా ప్రమాదం. సో అంటే ఇప్పుడు ఈ ఏదైతే కరోనా టైంలో డోలో 650ని వేసుకోవాలని చెప్పేసి ఇటు రాజకీయ నాయకులు చెప్పడం, అదేవిధంగా కొంతమంది డాక్టర్స్ కూడా దాన్ని ప్రిస్క్రైబ్ చేయడం వల్ల దీని వెనకాల పెద్ద స్కామే ఉందని చెప్పి కూడా సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు వచ్చాయి. అంటే అది నిజమే అంటారా? ఇప్పుడు ప్రజారోగ్యం పైన డాక్టర్స్ ఎక్కువ మాట్లాడారు. మీరు చూసినట్టయితే రాజకీయ నాయకులు ఎక్కువ మాట్లాడారు. డాక్టర్స్ ఎక్కడ వచ్చి ముందుకు వచ్చి ఒక ప్రిస్క్రిప్షన్ పెట్టుకొని దిస్ ఈజ్ వన్ ప్రోటోకాల్, ఇది ఇలా పాటించండి అని చెప్పలే. రాజకీయ నాయకులు, చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ గారు ఒక ట్రీట్మెంట్ ప్రోటోకాల్ వచ్చి అంటే అది దిస్ ఈజ్ ద వెరీ బిగ్గెస్ట్. వాళ్ళకి సంబంధించింది వాళ్ళు చదవచ్చు, కానీ మనకు డాక్టర్స్ చెప్పడంలో ఒక నిబద్ధత గల, ఇప్పుడు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఉన్నారు, లేకుంటే డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ఉన్నారు, వైద్య విధాన పరిషత్ కమిషనర్ ఉన్నారు, ఒక పై హోదాలో ఉన్న వాళ్ళు వచ్చి దాని మీద రీసెర్చ్ చేసి అందరి డాక్టర్లను కూర్చోబెట్టుకొని ఇది వాడాలి అని చెప్పేసి ప్రజలకు ఒక అవగాహన కల్పించాలి. అలాంటి పరిస్థితి లేదు. రాజకీయ నాయకులు వచ్చి డెత్ రిపోర్ట్ చెప్పడం, రాజకీయ నాయకులు వచ్చి కరోనా ఇలా ఉందా అలా ఉందో అని చెప్పడం,
ఇదే సమస్య. పారాసిటమాల్ అనేది మంచి డ్రగ్. ఆ సమయానికి మనకు జ్వరాన్ని తగ్గిస్తుంది అంతవరకే. ఆ తర్వాత ఆపేయాలి. సో అంటే ఇప్పుడు ఈ డోలో 650ని ఎక్కువగా తీసుకునే ప్రజలకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? నేను ఒకటే చెప్పదలుచుకుంటున్నాను. ఒక అమృతం ఆ సమయానికే. జ్వరాన్ని తగ్గించే అమృతం. అది మనం సక్రమంగా ఉపయోగించుకోవాలి. దాన్ని ఉపయోగించుకున్నట్టయితే దానికి తగ్గట్టు మనము బిహేవ్ చేయకుండా దాన్ని అస్తమానం 24 గంటలు లేకుంటే రోజుల తరబడి సంవత్సరాల తరబడి చేసుకున్నప్పుడు డెఫినెట్లీ వాళ్ళకి లివర్ సమస్యలు వస్తాయి, కిడ్నీ సమస్యలు వస్తాయి. అందుకోసం ఈరోజు మన దేశంలో చాలామంది లివర్ సమస్యలతో సిరోసిస్, ఫ్యాటీ లివర్తో బాధపడుతున్నారు. చాలామంది కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. కారణం ఈ పెయిన్ కిల్లర్స్, ఈ పారాసిటమాల్. అంతే అంటారు. డెఫినెట్లీ అమ్మా. అంటే ఇప్పుడు చూడండి, ఫీవర్ ఉందంటేనే మీరు ఆలోచించాల్సింది ఇన్ఫెక్షన్. ఫీవర్ ఉందంటేనే ఏదైనా క్యాన్సరో లేకుంటే మిగతా ఈ మూడే వస్తుంది. దీని తప్ప ఇంకేది ఉండదు. మీరు ఫీవర్ని తగ్గించే మార్గం వెనకాల ఉండే యాంటీబయాటిక్స్, తర్వాత యాంటీవైరస్, సరి అయిన ట్రీట్మెంట్ వాడినప్పుడు ఒక్క రోజులోనే ఫీవర్ తగ్గాలి. తగ్గలేదు అంటే ట్రీట్మెంట్ కాదు. పారాసిటమాల్ అనేది రోజు చేసినా తగ్గినా 4 రోజుల తర్వాత మళ్ళీ ఫీవర్ వచ్చినా ఆ ట్రీట్మెంట్ కాదు. ఎందుకంటే ఆ ట్రీట్మెంట్ కాదు అని ఎందుకు అంటున్నా అంటే సమ్ అదర్ ఇన్ఫెక్షన్ ఈజ్ దేర్. వేల సంఖ్యలో మనకి ఇన్ఫెక్షన్స్, వైరస్ కానీ బ్యాక్టీరియా ఉంటుంది. అన్నిటికీ మనము ఒకే మందుతో చేయలేము. ఒక్కొక్క దానికి ఒక్కొక్క మందు ఉంటుంది. సరైన మందు అక్కడ డాక్టర్స్ పెట్టినప్పుడు మీ ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ అవుతుంది. ఓవర్ ద కౌంటర్ మీరు వెళ్ళి మెడికల్ షాప్కి వెళ్ళి నాకు డోలో 650 అని తగ్గిపోతుంది అంటే తగ్గిపోతుంది. కొంతమందికి వైరల్ ఇన్ఫెక్షన్స్ తనంతట తానే సబ్సైడ్ అయ్యి ఒక 6 days 7 daysలో సబ్సైడ్ అయిపోతుంది. బట్ దేర్ ఈజ్ ఏ ప్రాబ్లమ్, విల్ బీ ద ప్రాబ్లమ్ ఇన్ ద లివర్ అనేది డ్యామేజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూస్తున్నారు కదా, అంటే మనం జనరల్గా మనకు ఫీవర్ వచ్చినప్పుడు దానికి కాజెస్ ఏంటిది అన్నది తెలియకుండా మనం డోలో 650 లాంటి పారాసిటమాల్స్ని అయితే వేసుకుంటూ ఉంటాం. కానీ ఇవి కంటిన్యూస్గా వేసుకోవడం వల్లనైతే ముఖ్యంగా లివర్ పైన అదేవిధంగా కిడ్నీల పైన అయితే ఎఫెక్ట్ చూపిస్తుంది. సో ఇలాంటి పారాసిటమాల్స్ని తరచుగా వాడడం లేదా మనకి జ్వరం తగ్గిన తర్వాత కూడా అవి వేసుకోవడం, లేదా మనకి జ్వరం అనేది చాలా రకాలుగా వస్తుంది కాబట్టి, అంటే వైరస్ల ద్వారా లేకపోతే ఫారెన్ బాడీ బ్యాక్టీరియా వల్ల ఇలా కూడా వస్తుంది కాబట్టి, అలా వచ్చినప్పుడు దానికి కారణం ఏంటి, ఫీవర్ ఏంటిది అన్నది మనం తెలుసుకున్న తరువాతనే మనం టాబ్లెట్స్ వేసుకోవడం ఎంతో మంచిదని చెప్పేసి అయితే డాక్టర్ చెప్తున్నాడు. కెమెరామెన్ సంజుతో శ్రావణి, బిగ్ టీవీ, హైదరాబాద్.